వెల్కమ్ బ్యాక్ టు ఈజీగా చేసుకునే ఈజీ రెసిపీస్కి. ఇప్పుడు మీరు చూస్తున్నది కందిపొడి రైస్. ఎప్పుడైనా సరే కందిపొడి చేసుకొని అన్నంలో వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మిగిలిపోయిన అన్నంతో ఈ రైస్ ఐటెం చేసుకొని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు, ఉప్పు, జీలకర్ర అలాగే కారం టేస్ట్కి సరిపడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అది ఫైన్ పౌడర్ అయిన తర్వాత వేరొక కడాయి తీసుకొని దాంట్లో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోవద్దు. నూనె కాగిపోయిన తర్వాత పల్లీలు ఒక గుప్పెడు తీసుకొని దాంట్లో వేసి బాగా ఫ్రై చేయండి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని వేసి ఫ్రై చేసుకోండి. ఈ తాలింపంతా మనకి ఒకసారి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపొడి తీసుకొచ్చి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ల కందిపొడి సరిపోతుంది. ఇలా వేపుతుంటేనే మనకి మంచి వాసన వస్తుంది. అలా మంచి అరోమా వచ్చిన తర్వాత విడివిడిలాడుతున్న రైస్ అంటే మనకి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది బాగా విడివిడిలాడేలా చూసుకొని దాన్ని ఇందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అన్నం తాలింపు ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే దీంట్లో మనం కొంచెం ఎక్స్ట్రా టేస్ట్గా కందిపొడి యాడ్ చేస్తున్నాం. మీకు కావాలంటే నెయ్యితో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. అవసరం లేకపోతే అదే నెయ్యి సరిపోతుంది అనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేసుకోవచ్చు. అన్నంకి కందిపొడి బాగా పట్టేలాగా ఇలా స్పాట్యులాతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా వెరైటీగా రైస్ ఐటెం చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన అన్నంతో ఈ ఐటెం చేసుకుంటే బాగా వెరైటీగా కూడా ఉంటుంది. కందిపొడి అన్నంలో కలుపుకున్నప్పుడు పక్కనే ఒక ఉల్లిపాయ ముక్కుంటే ఆ టేస్టే వేరు. అందుకోసం ఉల్లిపాయని సన్నగా తరుక్కొని పొయ్యి ఆపుకున్న తర్వాత పైన వేసి ఒకసారి కలిపి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కందిపొడి రైస్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా కందిపొడి రైస్ మీరు కూడా ట్రై చేసేయండి.